హాస్పిటల్కి వెళ్దాం. పలుకుద్ది. ఆ పిల్లని తలుచుకుంటేనే బాధగా ఉంది. బిడ్డని అనాథం చేసింది, బాధల్లోనే వెళ్ళిపోయింది. తల్లి పుణ్యస్త్రీగా పోయావన్నమాట. అదృష్టవంతురాలి. ఒక్కసారి నీ కళ్ళకు మొక్కుకుంటానమ్మా. ఏ ఎదవతో నడిచిన పాదాలు 7 అడుగుల నాటి మురికి ఇంకా ఇంకా పోలా. అక్క, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? కాటికి పోయేటప్పుడు మెట్టిలు ఉండకూడదమ్మా, మట్టిలో జారిపోతాయి. అమ్మకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు, ఆపరేషన్ కి తీసుకెళ్తున్నట్టున్నారు. మా అమ్మకి బాగైపోతుంది. అమ్మా 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 లేమ్మా. అమ్మా అమ్మా అక్క, మా అమ్మకి ఏమైంది? చెప్పక్క, మా అమ్మకి చెప్పక్క. చెప్పండి, మీరైనా చెప్పండి. అక్క చెప్పక్క. నర్సక్క, మీరైనా చెప్పండి. మా అమ్మకి ఏమైంది, మీరైనా చెప్పండి. మీ అమ్మగారు చనిపోయారమ్మా. కొరిగి పెట్టడానికి కొడుకు గాని భర్త గాని ఎవరన్నా ఉన్నారమ్మా? ఆమెకి కొడుకైనా కూతురైనా అమ్మ ఈ పాపే. ఆడకూతురు తల కొరిగి పెట్టడానికి శాస్త్రాలు ఒప్పుకోవమ్మా. ఏ ఆడపిల్లైతే కొరివి పెట్టకూడదా? పెట్టొచ్చమ్మా, కానీ ఆడపిల్ల తల కొరిగి పెడితే జీవి ఆత్మ మోక్షాన్ని పొందదు అని అంటారు. వంశీ, తల కొరివి నువ్వు పెట్టు. కీర్తి, నువ్వు విన్నది కరెక్టే. తల కొరివి నువ్వు పెట్టు. దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలా మైలుపడడం కరెక్ట్ అని అంటావా? ఒక మంచి పని చేయడానికి కావాల్సింది మంచి టైం కాదు, మంచి చేయాలని ఇంటెన్షన్. వంశీ, తులసమ్మ గారు మంచి మనిషి. అలాంటి ఆవిడకి తలకొరువు పెట్టడం వల్ల మనలో ఉన్న మైలంతా పోతుంది, కానీ మనకి మైల అంటదు. ఇక నువ్వేం ఆలోచించుకో.